ఫ్రెండ్స్, పచ్చిరొయ్యల కర్రీ మీ ఇంట్లో ఎలా వండుతారో నాకు తెలియదు, కానీ వేసే పదార్థాలు మారుతాయి కానీ వండే విధానం మాత్రం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మా ఇంట్లో అయితే ప్రతిసారి నేను ఇలాగే వండుతాను. ఎందుకంటే చాలా మంది పచ్చిరొయ్యల కర్రీ వండుతారు, కానీ పచ్చిరొయ్యలు స్పాంజ్ ముక్కల్లా ఉంటాయి. అంటే అందులో జ్యూసీనెస్ అనేది ఉండదు అనమాట. ప్లస్ పచ్చిరొయ్యల వాసన అనేది అస్సలు ఉండదు. ఈ పద్ధతిలో వండి చూస్తే ఖచ్చితంగా ఇదే పద్ధతి కావాలంటారు ప్రతి ఒక్కరు. ముందుగా ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత స్పీడ్ గా చేయలేము అని అనుకుంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా పచ్చిరొయ్యలో మీరు వేయాలనుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి. ఇలా ఇప్పుడు పచ్చిరొయ్యల్లో ఉన్న నీరుతో పాటు ఈ పచ్చిరొయ్య కర్రీ కుక్ అవుతుంది అనమాట. ఈసారి పచ్చిరొయ్యల కూర వండితే ఈ విధానంలో ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ కూరకి, ఇలా వండిన కూరకి చాలా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతిసారి ఇలాగే వండాలనిపిస్తుంది. పదార్థాలు వేరైనా వండే విధానం అయితే ఎప్పుడు ఇలానే వండుతాను నేను. పచ్చిరొయ్యలు రబ్బర్ ముక్కల్లా కాకుండా జ్యూసీగా రోటీలోకి కానీ, దోశల్లోకి కానీ, వేడి వేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. తిన్న తర్వాత ఒక పూటంతా మన నోట్లోనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. మంచి వీడియో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి.